మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకుడు వేముల వీరేశమన్న ఒక్కడై తానే అన్నై ఒకే ఒక్కడై ఈ యొక్క సభను మాదిగ కులాల సభను నిర్వహిస్తున్న వీరేశమన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మాదిగ ఉపకులాల సభకు విశిష్ట అతిథిగా వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి యొక్క నల్లగొండ జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా 4 దశాబ్దాలు చిన్న వయస్సులోనే మంత్రి అయి 83లో ఎమ్మెల్యే అయి 85లో మంత్రి అయి అందరినీ హక్కున చేర్చుకొని మాదిగ బిడ్డలకు అన్ని తానై నిలిచిన మన మోత్కుపల్లి నరసింహులు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు విప్ ఆర్ఎఫ్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, మరి మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంపతన్న గారికి, మందుల శామ్యులన్న మరొక పేరు మర్చిపోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యులన్న గారికి, అదేవిధంగా కాళే యాదన్న గారికి, మరి ప్రొఫెసర్ కాసిం గారికి, పిడమర్తి రవి గారికి, కొండేటి మల్లన్న గారికి, నరేష్ గారికి, అదేవిధంగా తమ్ముడు ప్రొఫెసర్ మల్లేష్ అన్న గారికి, అందరికి కూడా వేదిక మీదున్న నాయకులందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక ముందున్న మాదిగ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా సభకు విచ్చేసి మమ్మల్ని చూపిస్తున్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా మంది రావాల్సింది ఉన్నదని, చాలా మంది రోడ్డు మీదనే ఉన్నారని అన్న చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పటికే గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. మరి మనమందరం కూడా సభ ప్రారంభించక ముందు ఒక నిర్ణయానికి వచ్చినాం. సభ అయిపోయే వరకు ఎవరిమీ లేవకూడదు. ఎందుకు ఈ సభ పెట్టినారు, ఏం అవసరం వచ్చింది, ఈరోజు మాదిగలమంతా మాదిగ ఉపకులాలంతా ఐక్యంగా ఉండాలి, పోరాటం చేయాలి. మరి వచ్చిన పళ్ళను 2000 నుంచి 2004 వరకు అనుభవించిన వర్గీకరణ ఫలితాలను గద్దరు తనకపోయినట్టు తనకపోయినారు. మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. దాన్ని ఏ విధంగా అమలు పరుచుకోవాలి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వేరే వాళ్ళు చేస్తున్నటువంటి తుప్పికొట్టాలి అని మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి మనం వచ్చినాం. కాబట్టి మా మాదిగ సోదరులందరికీ సభ అయిపోయే వరకు ఎవరు కూడా లేచిపోద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకనంటే మనం మన జాతి కోసం వచ్చినాం. ఇది మన సభ, ఇది మన కోసం వచ్చిన సభ. మన వాళ్ళు మనమే పోరాటం చేయాలి, మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే పెద్దలు చాలామంది వచ్చిండ్రు. మనన్న దామోదరం రాజనరసింహన్ వచ్చిండు. రుద్ర 11:30కు బయలుదేరినారు. మమ్మల్ని అందరినీ కూడా రండి అని తీసుకొచ్చినారు. మరి వారు కూడా మాట్లాడతారు. మన 4 దశాబ్దాలుగా ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి మోత్కుపల్లి. కాబట్టి మీరందరూ కూడా ఉండాలని, చెప్పిన విషయాలను మననం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియ నిజంగా చెప్పాలంటే కూడా బ్రిటిష్ కాలంలో కూడా రిజర్వేషన్లు ఉండే. బ్రిటిష్ కాలంలోనే రిజర్వేషన్లు పెట్టినారు. అది 1882 ఎప్పుడో సంవత్సరం లోపల. అనేది ప్రతిసారి జరిగి ఈ ఒక్కసారి జరిగే కాదు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మనల్ని నిజాం పాలించినప్పుడు కూడా కులగణన జరిగింది. మరి ఈరోజు కొంతమంది మీ కులంలో మాదే ఎక్కువ జనాభా, మా సంఖ్య ఎక్కువ అని తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సహృదయంతో ఎవరి కులం ఎంతో అంత వాటా వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కులగణన నిర్వహిస్తా ఉన్నారు.
మాదిగల పట్ల ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాట చెప్పి మర్చిపోయే మనిషి కాదు. మాట మీద ఉండి స్థిరస్థాయిగా ఉండాలనుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనము ఆయనను శంకించాల్సిన అవసరం లేదు, ఆయనను బలపరచాల్సిన అవసరం ఉన్నది ఈ రోజుల లోపల. ఎందుకంటే ఇరు వర్గాలము కావాలని ఒకరు, వద్దని ఒకరు, అన్ని విధ వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంఘీభావంగా ఉండి ఆయనను బలపరచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏకతాటిపై ఉండాలి. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు మనం సుప్రీంకోర్టుకు వెళ్తానన్నప్పుడు కూడా తప్పకుండా వెళ్ళండి అని పెద్దలు ఆయనను పెట్టినారు. మరి ఆయన దేశంలో ఎవరు ప్రకటించనప్పుడు తను 1వ తారీఖు ఆగస్టు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ అమలు చేద్దామన్నారు. అమలు చేసే విధానంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న నమ్మకం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. 600 106 మాట ఇచ్చి తప్పే నాయకుడు ఏనాడు కాదు. మాట మీద నిలబడి ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మాదిగలందరూ కూడా సహకరించాలి. మరి మా అన్ననేమో చాలా విషయాలు మాట్లాడదామని వచ్చినా పక్కన ఉన్నాడు, మాట్లాడనియకుండా. కాబట్టి దయచేసి సమయం కూడా ఎక్కువైతా ఉన్నది, మాట్లాడవలసి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వము మాదిగలకు అండగా ఉన్నది, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. తప్పకుండా వర్గీకరణ చేసి తీర్చదని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దన వీరేశం అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.